డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనాలు కల్పిస్తామని, మిగిలిన 7 రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు ప్రముఖుల సిఫార్సు లేఖలు, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, చంటి పిల్లల దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఆ 7 రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది. ఆ మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి 1+3 రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదట 3 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలు నవంబర్ 27వ తారీఖు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. సామాన్య భక్తులకే ఉంటాయి. మ్యాక్సిమం 7 రోజులు ఎవరైనా రావచ్చు, ఎంతమందైనా రావచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా 7 రోజులు అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు పూర్తిగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా దర్శనాలు చేసుకోవచ్చు. అందులో ఏమి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేవు. టోకన్లతో సంబంధమే లేదు. వచ్చిన వాళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మినిమం 7 లక్షల నుంచి 8 లక్షల వరకు దర్శనం చేసుకుంటారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.